తర్వాత నాకు చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు. నేను ధర్నాకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, నేను పడుకున్నప్పుడు, రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు, ఎక్కడ బండ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు, లేదంటే మీరు ట్విట్టర్‌లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకులే, సరే మనం మాట్లాడదాం, ఒక సమయం వస్తే సహిస్తాను, ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మని ప్రశ్నించాలి అనుకున్నాను. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నించిన, నా దవడ పగలగొట్టిన, నా బట్టలు తీసి పరిగెత్తించిన, లేకపోతే గుంజి తీసుకి చంపేసిన, అది ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ అలా చేస్తే నన్ను కాదు, ఎవరిని చేసినా మీరు ముందు బొక్కలో పడతారు. ఇది వ్యవస్థ, నేను కాదు ఎవరు కాదు. ఇక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక పాలిటీషియన్. సో పబ్లిక్ డొమైన్లో ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళ తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి. అప్పుడు నేను 1 month ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో. మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను మీరు? అప్పుడు నా ఫోటోలు నేను తీసింది అదే పోజ్లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫొటోస్కి మీరు వాల్యూట్ ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు, కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి? ఇది ఒకసారి ఆలోచించాం. అంటే వ్యక్తిగతంగా మీరు సమాధానాలు బాగానే చెప్తారు, కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్. మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు? అందరికన్నా మీరు పెద్ద హీరో కాబట్టి ఒకటి. నేను 2 మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి. 3వది అడ్డదిడ్డంగా ఏవి కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే.